సో ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ 7 రేపే ముగియబోతుంది. సో ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం మన రైతు బిడ్డే కప్పు తీసుకుని బయటికి రావడం అయితే జరిగిద్ది. మనం అందరూ కూడా రైతులందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అమర్దీప్ని ఏ రకంగా పైకి లేపారో మనం అందరం చూసిందే. నాగార్జున గారిని కూడా తిడటం జరిగింది. కానీ ఈ గట్టి నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకున్నారు నాగార్జున గారు. ఎందుకంటే శివాజీ గారు కూడా బయటకు వచ్చేస్తున్నారు. పొద్దున ప్రోమోలో కూడా శివాజీ గారు ఒక మాట అన్నారు, ఒక కామన్ మ్యాన్ ఇంతవరకు వస్తారని నేను అనుకోలేదు, కానీ నువ్వు వచ్చావు, గెలుపు మాత్రం నీకేరా అని చెప్పడం జరిగింది. ఒక కాలం శివాజీ అన్న కూడా గెలిచినా సరే కప్పు కూడా రైతు బిడ్డకే నేను ఇస్తాను, నాకు ఆ విలువ అక్కర్లేదు, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చి ఇంత చేసావంటే మా మధ్యలో ఉండి నిజంగా నీకు యాడ్సప్ అనేటప్పటికి ఒక రైతు బిడ్డ ఏడ్చుకుంటూ వచ్చి అన్నయ్యని కౌలించుకుంటాం అయితే జరిగింది. నిజంగా బాధాకరం ఏంటంటే మేము వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా పర్లేదు ఉంటారనుకున్నాం, కానీ శివాజీ అన్న బయటికి వస్తున్నాడంటే చాలా బాధగా ఉంది. అంటే బయటికి ఇంకా రాలే కదా, అంటే మీకు ముందరి మాకైతే వచ్చేసింది, రివ్యూ వచ్చేసింది, ఆయనే 100% బయటకు వచ్చేస్తున్నారు. కానీ ఆయన చేసే మంచి పనులు కానీ ఆయన విధానం కానీ చాలా మంచి. ఆయన అలాంటి టార్గెట్ చేసి ఎందుకు పంపించేస్తున్నారు, ఏం ఆడకుండా ఉన్నోళ్ళు మాత్రం లోపల ఎందుకు ఉంచుతున్నారు నాగార్జున గారు, నాకు అర్థం కావట్లేదు. కానీ అమర్దీప్కి కప్పిస్తే కనుక మొత్తం కూడా బగబగ మండిపోద్ది. అందరూ కూడా బ్యానర్లు తీసుకొని నేనే వెళ్తా, ఎవరో దాకొద్దు, నేనే బ్యానర్లు వేయించుకొని నాగార్జున ఫోటో, మన రైతు బిడ్డ ఫోటో వీళ్ళందరూ వేయించుకొని బిగ్ బాస్ హౌస్లోకి లోపల ఎంట్రీ అయ్యి మరి అక్కడే ఉంటాను. పక్కా చెప్తున్నాను, రచ్చ రచ్చ అయిపోద్ది, మామూలుగా ఉండదు. అది అంటే ఎందుకు అమర్దీప్కి వస్తే ఏమైతే ఓటింగ్ పరంగానే బిగ్ బాస్ నడుస్తుంది కాబట్టి చెప్పలేము. ఆ ఓటర్లు ఎవరికి ఓటేస్తారో చెప్పలేదు. ఆ ఓటింగే ఫాలో అవ్వట్లేదన్న, ఆ ఓటింగే ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఎలా చెప్పాలంటే ఆ ఓటింగ్ మనకు చూపించమనండి, చూపిలా. ఆ ఓటింగ్ అన్నది నాగార్జున గారు ఏం చెప్పారంటే ఈ ఓటింగ్ ఇందులో వేయండి అందులో వేయండి అన్న. ఆ ఓటింగ్ కూడా మనకు చూపించారనుకో ఎవరికి ఎంత పడిందో తెలిసిద్ది. కానీ ఎక్కడ ఏ కామెంట్ చూసుకున్నా జే రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ అని పేర్లు వినపడుతున్నాయి, కానీ అమర్దీప్ పేర్లు అయితే ఎక్కడ వినపడలే. మరి ఓటింగ్ ఎవరు చేస్తారు, ఎలా పెరిగిపోయినాయి నాకు అసలు అర్థం కావట్లా. ఈయన కావాలని నాగార్జున గారు ఆయనే పెంచేసుకొని ఆయనే చేసుకొని చేస్తున్నారు. ఫస్ట్ టైం ఆయన టీడీపీ పైకి పెంచుకోవడానికి రైతు బిడ్డను లేపారు పైకి. ఇప్పుడు చివరికి వచ్చాక కొన్ని రోజులు ఆయన తగ్గించేశారు. ఆయన రివ్యూలో కూడా ఆయన స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ వచ్చిన కానీ మొన్న వేసినారు, రైతు బిడ్డ మధ్యలో మళ్ళీ అమర్దీప్ ఎందుకంటే వచ్చాడు, మరి ఆయన జర్నీలోకి అయ్యింది ఎందుకు పెట్టారు, మరి అక్కడ కూడా ఫేక్ జరిగింది. అందులో కూడా అమర్దీప్ ఏదైతే మంచి చేశాడో అవి ఎవరికే చూపించడం జరిగింది. అవి గొడవ పని, కొరికేయి, నెట్టేయి, మెల్ల పట్టుకుని అవేమి వేయలా, మీరు అక్కడ ఆయన్ని కాపాడేస్తారు. చిన్న పాయింట్లు అర్థమైపోతున్నాయండి నాగార్జున గారు, మీకు అర్థం కావట్లేదు. రేపు పొద్దున మీరు బయటకు వస్తారు కదా, పబ్లిక్కే చెప్తారు. ఇది కంపల్సరీ మీ మూవీస్ మీద అయితే పడిద్ది. మన ఈయనకి కానీ కప్పించి బయటకు పంపిస్తే. రైతు బిడ్డకి వేసారా సూపర్. ఇంకా మీరే అంటే మీరు పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్, అలాగే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే అమర్దీప్ వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈసారి కప్పు కూడా మేమే గెలుస్తాం అన్నట్టు కూడా అమర్దీప్ ఆ ఫ్యాన్స్ అంటున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఈసారి రైతు బిడ్డకి అని చెప్పి మీరు అంటున్నారు. అంటే ఈ మొత్తాన్ని గెలిపించేది మాత్రం ఒక ఓటు, కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వాళ్ళ చేతులు లేవు, కేవలం ఓటింగ్ ఎవరు ఉంటారో వారే ఫైనల్ విజేత అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మీరేమన్నారంటే ప్రతిదానికి తప్పుగా చూపిస్తారు, అంటే పల్లవి ప్రశాంత్ చేసేది తప్పు అని, అమర్దీప్ని ఎక్కువ హైలైట్ చేస్తారని చెప్పి కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు దీన్ని? ఎలా చెప్తున్నానంటే ఆయన కెప్టెన్సీ ఎలా వచ్చిందంటే అమర్దీప్కి అడుక్కుంటే వచ్చింది. ఇప్పుడు అడుక్కుంటూ వచ్చినప్పుడు ఒక కెప్టెన్సీ ఉన్నప్పుడు నువ్వు చెబితే అందరు వినేటట్టు ఉండాలి, కానీ నువ్వే క్యూ అంటే ఇంకెవడంటాడు. అసలు నీకు కెప్టెన్సీ ఎందుకు వచ్చిందా అని మేము తల్ల బాదుకున్నాం చూస్తుంటే. పిచ్చి దెబ్బింది మాకు బిగ్ బాస్ చూడాలంటే. నిజంగా నాగార్జున గారు అంత ఆలోచనలో ఒక్కొక్కరిని అంత సెలెక్ట్ చేసి మరీ తీసుకున్నారు కదా. అసలు అమర్దీప్ లాంటి కంటెంట్ అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు తీసుకున్నారా అనిపించింది మాకు. తను ఒక సీరియల్ యాక్టరు, ఒక మా టీవీకి ఫేమస్ యాక్టర్, చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. అంటే సెలెక్షన్ చేసే వాళ్ళు కూడా స్టార్ మార్క్ సంబంధించి కూడా కొంతమంది వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతమంది అభిమానులు ఉన్నా, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా సరే రైతు బిడ్డకున్నట్టుగా అయితే ఎవరికి లేరండి ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా లోపల అడుగు పెట్టి మధ్యలోనే వచ్చేస్తాడు అనుకున్నాం, ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తాడు అనుకోవాలి. కానీ ఇంత దాకా ఉన్నాడంటే ఒక కామన్ మ్యాన్ చాలు. ఆయన గెలిపేయండి, నాగార్జున గారికి బిగ్ బాస్ అడుగు పెట్టాడు, గెలిచిపోయాడు. ఆయన ఏదో కప్పు తేవాలనేది మాకు లేదు. ఆల్మోస్ట్ ఆయన గోల్ సక్సెస్ అయిపోయాడు రైతు బిడ్డ. కానీ ఇంతవరకు ఉన్నాడు కాబట్టి, చివరిదాకా వచ్చాడు కాబట్టి, ఆటల్లో కూడా ఎక్కడ కూడా ఫేక్ ఆడలేదు, నెంబర్ 1గా ఆడాడు ప్రతి గేమ్ కానీ, మాట తీరు కానీ. అందుకని కప్పు ఆయనకు వస్తే 100% హ్యాపీ అని మేము చెప్తున్నాం. అంటే ఆయనకు ఫ్యాన్ అయిపోయాం పిచ్చిగా, మామూలుగా కాదు. అది
అంటే ఇప్పుడు ప్రతి సీజన్లో కూడా ఆ సూట్ కేసు తీసుకోపోవడం కానీ కొన్ని ఆ క్యాష్ ఇవ్వడం కానీ సో ఇట్లా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటారు. సో అలాంటివి ఏమన్నా ఈ సీజన్ మీ అంచనా ప్రకారం యాజ్ బిగ్ బాస్ రివ్యూవర్గా అలాంటివి జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సరే ఉంటే నేను అంచనా ప్రకారం ఏంటంటే అమర్దీప్కి ఫస్ట్ సూట్ కేట్ అయితే ఇవ్వటం జరిగిద్ది నాగార్జున గారు. కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రైతు బిడ్డకి ఇవ్వటం జరిగిద్ది. విన్నర్ అయితే రైతు బిడ్డ, అది మాత్రం పక్కా మాకు తెలుసు. ఎందుకంటే నాగార్జున గారు అమౌంట్ ఆఫర్ పెట్టినప్పుడు ఇండస్ట్రీలో చేసేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు నేను ఇల్లు కొనుక్కుంటా, బంగారం కొనుక్కుంటా, నేను డాబా కడతాను, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని వాళ్ళు స్వార్థం చూసుకున్నారు తప్ప రైతు బిడ్డ మాత్రం చనిపోయిన రైతు కుటుంబాలకే నా డబ్బులన్నీ ఇవ్వటం జరుగుతుందని మాట ఇచ్చిండు. ఒక కామన్ మ్యాన్ లోపలికి వెళ్ళినా సరే బిగ్ బాస్ హౌస్లోకి స్వార్థం చూసుకోకుండా బయట చనిపోయిన రైతు కుటుంబాలకి ఇస్తానన్నాడు. ఆ ఒక్క మాటకు మనం గెలిపించుకోవచ్చు. చేసేది చేయింది అది సెకండరీ, పక్కన పెట్టండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జనాలు చూస్తూ ఉంటుంటే రైతుల గురించి వినిపించాడు ఆయన బాధని. ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఆ పైసలు తీసుకొని వస్తే బయట నెగిటివ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? నెగిటివ్ అవ్వాలి అంటే ఎవరైనా చెయ్యాలి అంటే అవుతారు తప్ప ఆయన అయితే అవడు. ఎందుకంటే ఒక నటన అన్నది నెల రోజులు చేయగలరు, 2 నెలలు చేయగలరు, 100 రోజులు చేయాలంటే అది కష్టం. అది రియాలిటీ షో అని పేరు పెట్టినప్పుడు రియాలిటీగా ఉంది ఒక రైతు బిడ్డ మాత్రమే అక్కడ. నెక్స్ట్ శివాజీ అన్న. సో నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు అందరూ కూడా ఆయన్ని తిడతాం ఎందుకు అమర్దీప్ని, ఆయన బిహేవియర్ బాగా. ఒక ఇండస్ట్రీలో ఉండి ఒక సీరియల్ చేస్తూ ఒక హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో ఉంటూ నీకు ఒక మనిషితో మాట్లాడటమే రావట్లేదు కదా, నువ్వు ఇంకా ఎలా నీకు బిగ్ బాస్ ఎలా సెలెక్ట్ చేసావు నాకైతే అర్థం కావట్లా. స్టేజ్ పైన ఎవరు ఉండబోతున్నారు? ఇద్దరు ఉంటారు. నాగార్జున గారు ఫస్ట్ చేయెత్తేది మాత్రం అమర్దీప్, నెక్స్ట్ విన్ అయ్యేది మాత్రం రైతు బిడ్డ. ఇది మాత్రం పక్కా 100%గా నేను చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా ఏది మిస్ అవ్వకుండా చూసింది మేము, మాకు తెలిసిద్ది. కెమెరాల ముందు మీరు కటింగ్ చేసేసుకొని మాకు చూపించాల్సింది చూపించినా సరే మాకు తెలిసే మేము చెప్తున్నామండి. నాగార్జున గారు మిమ్మల్ని అయితే మేము తప్పేం పట్టట్లా, అది కూడా ఒక వర్క్ పరంగా మీరు రన్ అవుతున్నారు కాబట్టి సో మీ పని మీరు చేస్తున్నారు, దానికి మేమేం అంటలా. కానీ అక్కడ ఎవరు కరెక్టు ఎవరు తప్పు అన్నది కూడా జెన్యూన్ మీరు చెప్పాలి, జనాలకి తెలపాలి అన్న ఒక పాయింట్ మాత్రం ఈరోజు నేను మాట్లాడటం జరుగుతుంది. ఫస్ట్ నుంచి చూసుకుంటే మన రైతు బిడ్డే ఆటలో కానీ మాట తీరులో కానీ ఏదైనా ఒక మట్టి పిసుకునేవాడు మాట్లాడే మాటలు కూడా నువ్వు ఇండస్ట్రీలో ఉండి మాట్లాడలేకపోతున్నావు అంటే అమర్దీప్ నిజంగా నీకు దండం పెట్టేయాలయ్యా. నువ్వు స్కూల్కి వెళ్ళావో తెలియట్లేదు, లేదా నీకు నేర్పించారో ట్రైనింగ్ ఇచ్చారో కూడా అర్థం కావట్లా. ఒక మనిషితో ఎలా మాట్లాడాలి? రైతు బిడ్డ అన్నయ్య అని పిలిచినప్పుడు నువ్వు అరే తురే సరే ఒక ఫ్రెండ్ సరే అయిపోయింది. మొన్న పూతరేకుల దగ్గరికి వద్దాం, పూతరేకులు దొంగతనం చేయటం ఏందయ్యా నువ్వు అమర్దీప్? నాకు అర్థం కావట్లే. అంత ఆశకుంటే ఇల్లు అడగవయ్యా. పూతరేకులు దొంగతనం ఏంది అసలు నాకేం అర్థం కావట్లే. అన్ని లేక్ పనులు చేస్తూ ఉన్నావు నువ్వు. సీరియల్లో కొంచెం మంచి పేరు ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఆ పేరు కూడా చెడదెబ్బుకున్నావు అమర్దీప్ నువ్వు మాత్రం. అది మొత్తానికి అయితే పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు అంటావు? 100%. ఓకే, రైట్, థ్యాంక్ యూ.